రాష్ట్రంలో వ్యవసాయం స్వర్ణయుగంగా వర్ధిల్లిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. రాజ్యసభలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి సాధించిందని తెలిపారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి సాధించిందని తెలిపారు. కేసీఆర్ దూరదృష్టి, వ్యూహ రచన, ప్రణాళిక, అందుకు తగ్గ కార్యాచరణతో వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారని చెప్పారు. కేసీఆర్ అమలు పరిచిన అభివృద్ధి నమూనాను వివరించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా కేసీఆర్ రైతు బంధు పథకానికి రూపకల్పన చేసి రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదర్శంగా నిలిచారని వద్దిరాజు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లు నిర్మించి కాలువలు తవ్వి రైతులకు సాగునీరు అందించాలని వివరించారు. వ్యవసాయంతో పాటు ఆయిల్ ఫామ్ తోటల పెంపును కేసీఆర్ ప్రోత్సహించారని, దీన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చిన రుణమాఫీ, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. తెలంగాణలో కోతుల బెడద తీవ్రంగా ఉన్నదని, ఈ కారణంగా రైతులు కొన్ని పంటలు పండించడం లేదని వద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కోతులు గ్రామాలను వీడి అడవుల బాట పట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం నుంచి సమానమైన వాటాను తమ రాష్ట్రానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. పన్నుల చెల్లింపు ద్వారా సమకూరిన నిధులు సక్రమంగా వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం ఒక స్వర్ణయుగంగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఏర్పడిన తర్వాత మా నాయకుడు శ్రీ కె చంద్రశేఖరరావు కేసీఆర్ గారి అద్భుతమైన దూరదృష్టితో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోయింది. ఆయన పాలనలో వ్యూహాత్మక ప్రణాళికలు మరియు ప్రజల అవసరాలే కేంద్రంగా మారినాయి. రైతు బంధు అనే స్కీమ్ ప్రపంచంలో అతి పెద్ద, ఇదొక గొప్ప పథకం సార్. ఇదొక గొప్ప స్కీమ్. రైతాంగం పెట్టుబడి సాయం కింద పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. పంట సీజన్ ప్రారంభం కాకముందే పెట్టుబడి సాయం అందించడం వల్ల రైతులు అప్పుల ఊబిలో పడకుండా గౌరవంగా బతకగలిగారు. ఇది దేశం మొత్తంలో, భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పరిచినటువంటి మా కేసీఆర్ గారి దూరదృష్టితో వచ్చినటువంటి స్కీమ్ ఇది. ఇది ఒక ఆదర్శ పథకంగా కూడా నిలిచింది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం నీళ్లు అందించేసి కొన్ని ప్రాజెక్టు ద్వారా కొన్ని రిజర్వాయర్స్, ఇంకా కొన్ని పెద్ద పెద్ద చెరువులు కూడా కాలువల ద్వారా నింపి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సస్యశ్యామలం చేసి అనేక పంటలు 24 గంటల వాటరు, 24 కరెంటుతో, ఉచిత కరెంటుతో ఇచ్చి గొప్పగా ఆదుకున్నటువంటి గొప్ప మార్గదర్శి కేసీఆర్ గారి ఆలోచనలు సరివి. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు పిల్లల కోసం మనం కాలేజీలలో ఎట్లయితే చదువుతారు, పిల్లల భవిష్యత్తు కోసం మనం తల్లిదండ్రులు బ్యాంకులు ఎట్లయితే డిపాజిట్ చేసుకుంటారో, ఫండ్స్ పెట్టుకుంటామో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల చుట్టూ అక్కడక్కడ డ్యామ్స్, రిజర్వాయర్లే కాకుండా పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా నింపి వాటర్ని ఎప్పటికీ 24 గంటలు రిజర్వ్ చేసి ఉంచడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర భూగర్భంలో మొత్తం నీళ్లను కూడా పెంచే విధంగా ఏర్పాటు చేసిన మహానేత కేసీఆర్ గారి దూరదృష్టి. వెలుగుమట్ల బాధితుల పక్షాన పోరాటం ఆగదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఎక్కడైతే పేదల ఇండ్లు కూల్చివేశారో అక్కడే 300 మందికి పైగా బాధితులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించడం ప్రజల విజయమని అన్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయడం కోసం మేధావులతో నిజ నిర్ధారణ కమిటీ వేసినట్లు కవిత వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. బాధితుల పక్షాన నిలబడిన నేతలను ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్లలో పెడుతుందన్నారు. అందుకే మేధావులతో నిజ నిర్ధారణ కమిటీలు వేసినట్లు చెప్పారు. ఈ కమిటీ బుధవారం వెలుగుమట్లకు వెళ్లి ఇండ్లు కూల్చిన స్థలాలను పరిశీలిస్తుందని, బాధితులతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకుంటుందని చెప్పారు. ఈ కమిటీ పర్యటనకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. వెలుగుమట్లలో 750కి పైగా ఇండ్లు కూల్చివేస్తే బాధిత కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఇందులో 300 మందికి అక్కడే 75 గజాల చొప్పున స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో 111 మందికి వారి సొంత గ్రామాల్లో స్థలాలిచ్చి ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్న మిగిలిన 350కి పైగా ఉన్న కుటుంబాల పరిస్థితి ఏంటి అని కవిత ప్రశ్నించారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజికవేత్తలు, జర్నలిస్టులతో కూడిన ఈ కమిటీ బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి మేధావులు కూడా ఈ విషయంపై స్పందించి పేదల పక్షాన ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కవిత కోరారు. వెలుగుమట్ల బాధితుల్లో కొందరికే న్యాయం జరిగిందని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ విశారదని అన్నారు. మిగతా బాధితుల పక్షాన పోరాటం చేయడానికి తాము ఖమ్మం
వెళ్తే పోలీసులు అరెస్టు చేసి 7 పోలీస్ స్టేషన్లు తిప్పారని పేర్కొన్నారు. వెలుగుమట్లలో ఇండ్లు కూల్చి వారి సొంత గ్రామాల్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు వెలుగుమట్లలోనే 100 గజాల స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా ఖమ్మంలో వెలుగుమట్లలో ఎటువంటి నోటీస్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి హెచ్చరిక లేకుండా మరి 750 మంది పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన నేపథ్యంలో ఆ పరిస్థితిని, ఆ దయనీయమైన పరిస్థితిని గమనించినటువంటి డిఎస్పీ పార్టీ అట్లానే తెలంగాణ జాగృతి సంయుక్తంగా చేసినటువంటి పోరాటంతో దిగి వచ్చినటువంటి ప్రభుత్వం అదే చోట అక్కడే ఇల్లు కోల్పోయినటువంటి 300 మంది పేదవారికి పట్టాలు ఇస్తామని ఒప్పుకోవడం డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజా పోరాటాలకు గెలుపు తప్పకుండా లభించి తీరుతుందనడానికి ఉదాహరణగా నేను భావిస్తా ఉన్నాను. దాంతోపాటు మరొక 111 మందికి కూడా వివిధ గ్రామాలలో పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం కూడా మరి వాళ్ళ ఒక అడుగు ముందుకేసినట్టని మేము అనుకుంటున్నాం. కాకపోతే ప్రభుత్వం కూలగొట్టింది 750 మంది ఇండ్లు, ఇస్తామని చెప్పింది 411 మందికి. అందులో అనేకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అనేక మందికి ఇంకా కూడా మాకు అన్యాయం జరిగిందనేటటువంటి భావన మాకు రిపీటెడ్గా క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి సమాచారం ద్వారా మేము తెలుసుకున్నాం. ఆ తర్వాత డాక్టర్ విశారదన్ గారు మళ్ళీ ఒకసారి నిన్న ఖమ్మంలో మరి పరిస్థితి ఏంటి ఇట్లా జరుగుతుందని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వారిని నిన్న కూడా మళ్ళీ అరెస్ట్ చేసి, నిన్న కూడా డే అంతా నిర్బంధించి, అక్కడ కలెక్టర్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, జాయింట్ కలెక్టర్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అన్యాయంగా మరి అసలు జరుగుతున్నది ఏంటి, ఈ ప్రొసీజర్లో క్లారిటీ ఏంటి అనేటటువంటి పారదర్శకత లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది అర్థం కానటువంటి విషయం. మరి ఏ ప్రభుత్వమైనా డెమోక్రసీలో ట్రాన్స్పరెన్సీ అనేది అత్యవసరం కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి ఈ క్లారిఫికేషన్ రాబట్టాలన్న ఉద్దేశంతో మరి మేము ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో జస్టిస్ చంద్రకుమార్ గారిని మేము సంప్రదించడం జరిగింది. తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎకరానికి 6,000 చొప్పున 1.50 కోట్ల ఎకరాలకు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవం రోజున జరిగే సభలో సీఎం మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. ఆ రోజున 73 లక్షల మంది 1 ఎకరం వరకు రైతులకు 3,590 కోట్లు జమ అవుతాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవం రోజున జరిగే సభలో సీఎం మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. ఆ రోజున 73 లక్షల మంది 1 ఎకరం వరకు రైతులకు 3,590 కోట్లు జమ అవుతాయి. రెండో విడతలుగా మరో 20 రోజుల తర్వాత 2,650 కోట్ల నిధులు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా 2,760 నిధులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 3 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించింది. తాజాగా విడుదలైతే 4వ సీజన్ కు నిధులు అందుతాయి. ప్రభుత్వం 2023-24 యాసంగిలో ఎకరానికి 5,000 చొప్పున 7,625 కోట్లు, 2024-25 యాసంగిలో 5,000 చొప్పున 5,057 కోట్లు, 2025-26 వానాకాలం సీజన్ లో ఎకరానికి సాయం 6,000కు మించి 8,800 కోట్లను జమ చేసింది. ఈ ఏడాది మొత్తం 73 లక్షల మంది రైతులకు 8,881 కోట్ల నిధులు అవసరమని వ్యవసాయ శాఖ నివేదించగా వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల విడుదలకు అంగీకరించింది. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. వరి వేయొద్దని పంట మార్పిడి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే చెబితే ఆ మాటలు నమ్మి రాష్ట్రంలో రైతులు సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. తీరా పంట చేతికి వచ్చాక రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతోందని అన్నారు. మొక్కజొన్న మార్కెట్లకు రావడం మొదలై ఇప్పటికే 15 రోజులు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు
కేంద్రాలను ప్రారంభించకపోవడం దారుణమని మండిపడ్డారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొక్కజొన్నకు మద్దతు ధర 2400 ఉంటే కొనుగోలు కేంద్రాలు లేక రైతులు బయట మార్కెట్లో దళారులకు 1600 నుంచి 1700కి అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. 15 రోజులుగా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఆంతర్యమేమిటో అర్థమవుతోందని అన్నారు. పంట అంతా దళారుల పాలైన తర్వాత ఆ దళారుల దగ్గర ఎక్కువ ధరకు కొని వాళ్లకు మేలు చేయాలని ప్రభుత్వం చూస్తోందా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందా, దళారులకు మేలు చేస్తుందా అనేది స్పష్టం చేయాలన్నారు. ఒకవైపు మద్దతు ధర లేక నష్టపోతుంటే మరోవైపు అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లో కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిచిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. ఒకవైపు మద్దతు ధర లేక నష్టపోతుంటే మరోవైపు అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లో కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిచిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. గత 2 రోజులుగా కురిసిన వడగండ్ల వానలకు మొక్కజొన్న, మామిడి సహా ఇతర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని పేర్కొన్నారు. బడ్జెట్లో పంటల బీమా గురించి గొప్పగా ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని చెప్పారు. ఈ ప్రభుత్వం అటు పంటల బీమా అమలు చేయదు, ఇటు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వదని మండిపడ్డారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం కేవలం మాటల్లో చెబుతున్నదే తప్ప ఇప్పటి వరకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ నిధులను విడుదల చేయడం లేదని అన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వెంటనే నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. మొక్కజొన్న పండించే రైతులంటే రైతులకు 2400 మద్దతు ధరను, మొక్కజొన్నకు 2400 మద్దతు ధరను. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితి నెలకొన్నప్పుడు సాధారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వైపు మొగ్గు చూపుతారు. అయితే ఈసారి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో మార్కెట్లలో అనిశ్చితి పెరిగినా బంగారం, వెండి రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు సాధారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వైపు మొగ్గు చూపుతారు. అయితే ఈసారి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో మార్కెట్లలో అనిశ్చితి పెరిగినా బంగారం, వెండి రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 330 తగ్గగా 22 క్యారెట్ల బంగారంపై $300 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ గోల్డ్ పై $21 తగ్గగా ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $4,985 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం కిలో వెండిపై $5,000 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,57,750కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 1,44,600 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,58,240 వద్దకు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 1,45,060 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,58,950కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 1,45,700 వద్దకు చేరుకుంది. వెండి ధర ఇవాళ భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర 2,75,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు 2,65,000 వద్ద కొనసాగుతుండగా చెన్నైలో కిలో వెండి రేటు 2,75,000 వద్దకు చేరింది. మొక్కజొన్న రైతులను కాంగ్రెస్ సర్కార్ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద ఎమ్మెల్యేల నుంచి మక్కలు, కందులు లాక్కున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చేతికి గాయమైంది. మరోవైపు అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద పాడి కౌశిక్ రెడ్డి చేతిలో నుంచి చీఫ్ మార్షల్ కరుణాకర్ మక్కలు లాక్కుని కింద బారబోశారు. మార్షల్స్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద కూర్చొని నిరసన తెలిపారు. మార్షల్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ సూపర్
లగ్జరీ రాజధాని లహరి బస్సుల్లో ప్రయాణించే వారికి అందించాల్సిన జీవా వాటర్ బాటిళ్లను బంద్ పెట్టారు. 4 రోజులుగా సరఫరా నిలిపివేశారు. కానీ వాటర్ బాటిల్ కు మాత్రం టికెట్ ధరలో 10 రూపాయల చొప్పున ఛార్జ్ వడ్డించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ బాటిల్ ఎందుకు ఇవ్వడం లేదని డ్రైవర్లు కండక్టర్లను ప్రశ్నిస్తున్నారు. తమకు తెలియదని డిఎం స్థాయి అధికారుల నెంబర్లు ఇస్తూ దాటవేస్తుండడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. వాస్తవానికి జీవ వాటర్ బాటిల్స్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వర్క్ షాప్ నకు అక్కడి నుంచి వివిధ డిపోలకు సరఫరా చేస్తారు. ఆయా డిపోల నుంచి సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని, లహరి బస్సుల సిబ్బంది వాటిని ప్రయాణికులు టికెట్ తీసుకున్నాక అందిస్తారు. కానీ 4 రోజులుగా జీవ వాటర్ బాటిల్ ఇవ్వకుండా టికెట్ ధరలో వాటర్ బాటిల్ కు ఎలా ఛార్జ్ చేస్తారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఒక్క కరీంనగర్ డిపో పరిధిలోనే రోజుకు 90,000 దోపిడీ జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.